తెలంగాణ ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు. మేకల కావ్య, ఎక్స్ మేయర్, జవహర్ నగర్. నమస్తే అన్న. జూబ్లీహిల్స్ లో ఉప ఎన్నిక వస్తుంది కదా, ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? జూబ్లీహిల్స్ లో మాగంటి గోపీనాథ్ గారు చేసిన సేవలు చాలా అమోఘమైనవి. ఎట్టి పరిస్థితుల్లో కూడా జూబ్లీహిల్స్ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటేయరు. ఖచ్చితంగా బంపర్ మెజారిటీతోని మళ్ళీ బీఆర్ఎస్ గెలిచే అవకాశాలు చాలా మొండిగా కనబడుతున్నాయి. ఇక్కడికి వచ్చిన ప్రజల స్పందన కూడా చాలా అపూర్వంగా ఉన్నది. తెలిసి మళ్ళీ కూడా ఏ ఒక్కరు కూడా ప్రజలు కాంగ్రెస్ కావాలని కోరుకునే పరిస్థితుల్లో లేరు. అంటే ఏం తక్కువ చేస్తారన్నా? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన కంచెలు ఎన్నో పథకాలు తీసుకొచ్చినాం, 6 గ్యారెంటీలు తీసుకొచ్చినాం, ప్రజలకు తీసుకుపోతున్నామని చెప్తున్నారు కదా. ఏం చేసిరని వాళ్ళు ఏం తక్కువ చేసిరని మీరు అడుగుతున్నారు. వాళ్ళు ఏం చేయలేదు. పథకాలు అనేవి పేపర్ల రూపంలో తప్ప గ్రౌండ్ లెవెల్లో పథకాలు లేవు. ఇవాళ ఎవరిని అడిగినా కానీ చాలా ఘోరంగా చెప్పడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ అనేది ఏ ప్రభుత్వానికైనా 10 ఏళ్లలో వచ్చే వ్యతిరేకత, ఇది 1 సంవత్సరంలోనే వ్యతిరేకత వచ్చింది. కాబట్టి మళ్ళీ తెలంగాణ రాష్ట్ర ప్రజలు అనేది మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ 10 సంవత్సరాలలో మీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలో లేనప్పుడు ఎప్పుడు రేషన్ కార్డులు ఇవ్వలేదు. ఇలా రేషన్ కార్డులు ఇస్తున్నాం, సన్న బియ్యం ఇస్తున్నాం, ఇంకేం తక్కువ చేసినాం అంటున్నారు. మేము గత 10 సంవత్సరాలలో ఎన్ని రేషన్ కార్డులు ఇచ్చామంటే 6 లక్షల పైచీలకు రేషన్ కార్డులు ఇచ్చాము. స్వయంగా ఆ రెవెన్యూ శాఖ మంత్రి అయినటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గతంలో పెట్టిన పోస్టర్నే కూడా మా మంత్రి కేటీఆర్ గారు రిలీజ్ చేయడం జరిగింది. అది అందరూ రాష్ట్ర ప్రజలు అందరం చూడడం జరిగింది. కేవలం వీళ్ళు కళ్ళబొల్లి మాటలు చెప్పి అధికారం అనేది దుర్వినియోగం చేసుకుంటా నీకెంత నాకెంత అనే ముచ్చండి తాగుతున్నది. ముఖ్యమంత్రి మాట్లాడే మాటలకు మంత్రికి సంబంధం ఉండే, మంత్రి మాట్లాడే మాటలకు ఎమ్మెల్యేకి సంబంధం. ఎవరికి వాడే యమునా తీరే. ఈ రాష్ట్రాన్ని ఒక ఎడారిలాగా చేసే పరిస్థితి ఏర్పడ్డది. గతంలోనే ఈ ముఖ్యమంత్రి రాకముందుకి రేవంత్ రెడ్డి బీహార్ అని బీహార్ అన్నాడు. బీహార్ చేస్తుండు. అంటే ఇప్పుడు బీసీలకు 42% రిజర్వేషన్లు కేటాయించడం అంటే బీసీలకు తగినంత న్యాయం చేస్తున్నాం కదా, ఎందుకు గెలిపారు మమ్మల్ని అని అంటున్నారు. బీసీలకు 42% అనేది చట్టబద్ధత తేవాలి. తెచ్చిన నాడు నేను కల్పించినని మాట మాట్లాడాలి. ఇవాళ నువ్వు మేఘాల మీద తీసుకొచ్చి నోటిఫికేషన్ వేసుకున్నావు. ఇవాళ ఊర్లలో ఎంతో మంది నాయకులు నాటువంటి పైసలు ఖర్చు పెట్టుకున్నారు. మళ్ళీ రేపు పొద్దుకాల ఏం జరుగుతుందో ఆలోచనతో అందరూ అలాగే ఉన్నారు. కాబట్టి నువ్వు ఏదైనా ఉంటే చట్టబద్ధత తేవాలి. నువ్వు నిజంగా చిత్తశుద్ధితో ఉంటే నువ్వు 42% అయ్యేదాకా ఎలక్షన్లు పెట్టద్దు. ఒకవేళ ఎలక్షన్లు పెట్టలేని పరిస్థితిలో ఉంటే నువ్వు సీఎం పదవికి రాజీనామా చేయాలని కోరుతున్నావు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బీసీ నాయకుడు, బీసీకి అవకాశం ఇచ్చారు, బీసీని ఖచ్చితంగా గెలిపించుకోవాలని చెప్తున్నారు కదా. ఇలా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బీసీ నాయకుడే కావచ్చు, కానీ బీసీ నాయకుల ఓసీ నాయకులు అనేది చూడరు ప్రజలు ఎప్పుడు. కానీ అప్పుడు కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి ఎంత ఇంపార్టెంటో ఇవాళ మాగంటి గోపీనాథ్ గారు చేసిన అభివృద్ధి కూడా అంతే ఇబ్బంది. ఇవాళ నువ్వేదో బీసీల మీద ప్రేమ ఉందని బీసీ నాయకులు తీసుకొచ్చి గెలిపించండి అంటే మాత్రం అది కరెక్ట్ కాదు. ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ గెలిచే అవకాశాలు లేనేలేవు. ఇక్కడ నవీన్ యాదవ్ ఏమంటున్నాడు అంటే స్థానిక అభ్యర్థి, నాకు పోటీ లేదు, నేను 1 సైడ్గా గెలుస్తానని చెప్పేసి అంటున్నాడు. నవీన్ యాదవ్ అనేటువంటి గతంలో ఏంది వాళ్ళు అయ్యింది అనేది ఇక్కడి ప్రజలకు ఎక్కువ తెలుసు, మాకంటే ఎక్కువ. నాకు పోటీ లేదని నువ్వు ఇంట్లో కూర్చొని అనుకుంటే కాదు, నువ్వు గల్లీలలో తిరిగి అడగాలి నాకు పోటీ ఉందా లేదా అనేది. ఖచ్చితంగా జూబ్లీహిల్స్ ప్రజలు మాగంటి సునీతమ్మను ఆశీర్వదిస్తారు. నానా రకాలుగా హింస పెడతా ఉంది, నానా రకాల ఇబ్బంది పెడతా ఉంది. అరే ఏ కాలంలో ఉన్నామన్నా మనం? ఈ రోజు ఛాయ్ తాగితే గూగుల్ పే చేస్తా ఉన్నాం, అవునా కదా? కేసీఆర్ గారు 400 చిల్లర సంక్షేమ పథకాలు ఇచ్చి డైరెక్ట్ ఆన్లైన్ లబ్ధిదారుని అకౌంట్ లో వేసిర్రు ప్రతి ఒక్క సంక్షేమ పథకం సంబంధించింది. ఈ రోజు నువ్వు చేసిన కూడా ఫ్రీ బస్సు. ఆ ఫ్రీ బస్ లో కూడా ఏంటంటే చిన్నప్పుడు మనం నల్లరకాడ బిందెలతో కొట్లాడుకుంటుండే ఫైటింగ్, ఆ ఫైటింగ్ ఈ రోజు బస్సులో చూస్తా ఉన్నాం మనం. 2 ప్రపంచ యుద్ధాలను డిస్ట్రిబ్యూషన్ ఆడలు కొట్లాడుకుంటారు. ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని బయట చేసినావు, అదొకటి నువ్వు చేసిన అదొకటే. మిగతా అన్ని పథకాలు జిరాక్స్ చుట్టూ ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ గల్లీ. తెలంగాణ రాష్ట్రంలో బీసీ జనాభా ఎక్కువ ఉంది. బీసీలకు 42% స్థానిక సంస్థల ఎలక్షన్ లో రిజర్వేషన్లు కేటాయిస్తారు కాంగ్రెస్ పార్టీ. మరి బీఆర్ఎస్ పార్టీ ఏం చేసినప్పుడు ఏడా కేటాయించిందా? ఇది ఒక డ్రామా. నేను కొట్టినట్టు చేస్తాను, నువ్వు ఏడిసినట్టు చేస్తావు అని చెప్పి 50% దాటి పెట్టకూడదు అని చెప్పి సుప్రీంకోర్టు ఆల్రెడీ జడ్జిమెంట్ ఇచ్చింది. ఇచ్చినాక నువ్వు 42% ఎట్లా ఇస్తావు అని చెప్పి ఎట్లా చెప్తావు? అంటే ఇక్కడ బీసీలు కూడా గమనించాలి. బీసీలను ఇట్టా నిల్వ మోసం చేస్తా ఉంది. నువ్వే వేస్తావు, మీ రెడ్డి సామాజిక వర్గం అనే ఇస్తామని చెప్తావు, మీ రెడ్డి సామాజిక వర్గం అతనే కేసు వేస్తాడు, మీ రెడ్డి సామాజిక అతనే కేసు కొట్లాడతాడు. అంటే ఎవరిని పిచ్చోళ్ళు చేస్తా ఉన్నావు? ప్రజల్ని నిట్టను ప్రజలు చేస్తాను. తెలంగాణ రాష్ట్రంలో ఎట్లయితే పిచ్చోళ్ళు చేసినావు, ప్రజల్ని చేసి నువ్వు అధికారం ఎక్కించినావు, ఈరోజు జూబ్లీహిల్స్ ప్రజలు కూడా అదే విధంగా పిచ్చోళ్ళు చేస్తా అనుకుంటారు. కానీ ప్రజలు హుషారయ్యారు, ప్రజలు చదువుకున్నారు, సంస్కారవంతులు. ఈసారి ప్రజలు మోసపోరని చెప్పేసి మేము ధీమా వ్యక్తం చేస్తాం. గత 10 సంవత్సరాలలో బీఆర్ఎస్ పార్టీ ఏం చేయలేదు, ఇప్పుడు గడిచిన 2 సంవత్సరాలలో
కాంగ్రెస్ పార్టీ ఏం చేయలేదు మా బీజేపీని గెలిపించాలని బీజేపీ నాయకులు చెప్తున్నారు. మన బీజేపీ చేసింది ఏం లేదు. ఇక బీజేపీ దాని ముచ్చట మాట్లాడడం వేస్ట్. ఇక బీజేపీ ముచ్చట ఉన్నది ఇప్పుడు కాంగ్రెస్ కి మాకే. బీజేపీ క్యాండిడేట్ డిక్లేర్ చేయలేదు. వారు ఎవరు క్యాండిడేట్ పెట్టాలన్నది డైలమాలో ఉన్నారు. ఇంకా క్యాండిడేట్ డిక్లేర్ చేయలేదు వాళ్ళు. వాళ్ళు ఏంటంటే ఇప్పుడు వాళ్ళిద్దరు కాంగ్రెస్ బీజేపీ ఇద్దరు మిత్రపక్షం. వెనకాల ఢిల్లీలో లొల్లి, గల్లీలో దోస్తాన వాళ్ళది. ఢిల్లీలో లొల్లి పెడతారు, గల్లీలో మాత్రం దోస్తాన కలిసి తిరుగుతారు కలిసి. అంటే ఇప్పటిదాకా జరిగినటువంటి 2 సంవత్సరాల కాలంలో చూసుకోండి, రేవంత్ రెడ్డి ఏదైనా చేస్తే దాన్ని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మటే బండి సింగ్ ప్రెస్ మీట్ పెడతాడు, ఎమ్మటే రఘునందరావు వచ్చి మాట్లాడతాడు, ఎమ్మటే కిషన్ రెడ్డి మాట్లాడతాడు. ఏం సంబంధం వీళ్ళకి? రేవంత్ రెడ్డికి బీజేపీ వాళ్ళకి ఏం సంబంధం? బీఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటి వాళ్ళంటే ఇప్పుడు ఏడ కనిపించింది. బీఆర్ఎస్ బీజేపీ ఒకటే ఉంటే గతంలో మా పార్టీలో ఉన్నటువంటి కవితకి మీద ఏదో ఆల్తు ఫాల్తు కేసు పెట్టి 18 ఏళ్ళు ఆమె జైల్లో పెట్టి మేము ఒకటే అయితే ఆమెను జైల్లో ఎందుకు పెడుతుండే, బయటకు తెచ్చుకుంటుండే కదా. వాళ్ళు మేము ఒకటి కాదు కాబట్టి న్యాయంగా కొట్లాడే శిక్ష అనుభవించింది. అయినా కానీ 18,000 పేజీలది అది కోర్టులో పెట్టినా కానీ అది ఫేక్ అని చెప్పేసి తెలియంది. ఆమె ఎట్లయితే పోయిందో అట్లా బయటకు వచ్చింది. ఇప్పుడు తగ్గపోరు ఉంటుందా లేకపోతే మీరు వన్ సైడ్ గెలిచే అవకాశం 100% వన్ సైడ్ గెలుస్తాం. మన తిరగలేదు. 2 సంవత్సరాల్లో ప్రపంచంలో ఏ ముఖ్యమంత్రి తినని తిట్లు తింటాడు ప్రజలు. ఈవెన్ మహిళలు, విద్యార్థులు, అంగన్వాడీ వాళ్ళు, పోలీసు వాళ్ళు, ఈవెన్ పోలీసు వాళ్ళు ఈరోజు పోలీసు వాళ్ళు వాడుకొని ఏదైతే అధికారం పెత్తనం చలాయిస్తున్నావో ఆ పోలీసు వాళ్ళని కూడా నువ్వు లైన్ లో నుంచోబెట్టి ఇబ్బంది పెట్టిన పరిస్థితి. కావాలని మీ బీఆర్ఎస్ వాళ్ళు విష ప్రచారం చేస్తున్నారట కాంగ్రెస్. ఎంతమందిని చేస్తావు? నన్ను ఒక్కని చేస్తావు, ఈయనొక్కని చేస్తావు, ఇంతమంది చేస్తావు, రాష్ట్రం మొత్తం చేస్తామా? అమ్మనా బుద్ధులు తిడుతున్నారు చూస్తలేమా మనం సోషల్ మీడియాలో? నోరు తెరిస్తే